హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుల్ టైమ్ ట్రేడర్. ఈరోజు మార్కెట్ మనకి ఎలా మూవ్ జరిగిందో చూద్దాం. ముందుగా చూస్తే ఇది నిఫ్టీ చార్ట్ అండి. నిఫ్టీలో మనకి ఏం జరిగిందో చూద్దాం. మార్కెట్ అయితే ఫ్లాట్ ఓపెన్ అయింది. ఓకేనా, ఫ్లాట్ ఓపెన్ అయింది, అక్కడక్కడే ఉంది. ఇండికేటర్ దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి లేస్తుంది అనుకున్నాను, బట్ ఇక్కడ సపోర్ట్ తీసుకోలేదు. జస్ట్ చూడండి, మనకి ఒక బేరిష్ ఎంట్రీ అయితే కన్ఫర్మ్ అయింది. సపోర్ట్ తీసుకోకుండా బేరిష్గా వచ్చింది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, కొంచెం వరకు ప్రాఫిట్ చూపించింది, వెళ్ళేసి స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఓకే, నో ప్రాబ్లం. ఎస్ఎల్ అయితే హిట్ అయింది. మళ్ళీ చూడండి, వెంటనే మనకి ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే వచ్చింది. ఓకేనా, ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే వచ్చింది, బట్ హై బ్రేక్ అవ్వలేదు. దెర్ ఇస్ నో ఎంట్రీ. మళ్ళీ ఇక్కడ బేరిష్ కన్ఫర్మ్ అయింది కదా అని చెప్పి వెంటనే తీసుకున్నాను. ఇది కూడా సేమ్ అగైన్ ఎస్ఎల్ హిట్ అయింది. సో రెండు ఎస్ఎల్ హిట్ అయింది కదా, రెండు ఎస్ఎల్ హిట్ అయినప్పుడు మనం ఏం చేస్తాం? బిఫోర్ మన కోర్స్లో ఉన్న సబ్జెక్ట్ ప్రకారం బిఫోర్ ఒక స్వింగ్లో మనము ఒక బాక్స్ తీసుకునేసేయాల. ఓకేనా, ఈ మాదిరి చూపిస్తాను అండి. ఈ బాక్స్ నుంచి రేంజ్ ఎప్పుడైతే అప్ కానీ డౌన్ కానీ వెళ్తుందో అప్పుడు తీసుకోవాలి. ఓకేనా, సో నేను ఏం చేస్తాను, మన వాళ్ళకి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, ఎప్పుడైతే ఈ బాక్స్ దగ్గర రీటెస్ట్ వస్తుందో ఇక్కడ బై చేయండి. ఇదే క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకోండి చెప్పాను. మన వాళ్ళు కూడా ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకున్నారు. సేమ్ ఇదే పొజిషన్ దగ్గర ఎంట్రీ తీసుకున్నారు. ఇక్కడ నుంచి ఇక్కడికి 20 పాయింట్స్ అయితే ఇన్ ద మనీలో 250 స్ట్రైక్ ప్రైస్ మనకి 20 పాయింట్స్ అయితే రీచ్ అయితే జరిగింది. ఓకేనా, నాకు తెలిసి ఈ క్యాండిల్లోనే వచ్చేయింది. సో మార్కెట్ మళ్ళీ సైడ్ వేస్ పడింది. మళ్ళీ ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకున్నారు మన వాళ్ళు, బట్ ప్రీమియం అయితే పెరగలేదు. జస్ట్ 10 పాయింట్స్తో మాత్రమే ఎగ్జిట్ అయ్యారు, అంతే. ఈరోజు తీసుకున్న ట్రేడ్స్ ఓన్లీ 3నే. ఇక్కడ ఒకటి ఫ్లాప్ అయింది, ఇక్కడ ఒకటి హిట్, ఇక్కడ 10 పాయింట్స్ మాత్రమే బుక్ చేస్తాం. ఇక్కడ చెల్ అయిపోయింది. ఇక్కడ ఓన్లీ 20 పాయింట్స్తో మాత్రమే నిఫ్టీలో ట్రేడింగ్ అనేది క్లోజ్ చేస్తారు మన వాళ్ళు. ఓకేనా, ఇంకా బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగింది ఈరోజు? ఓకేనా, బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందంటే సేమ్ చూడండి, మనకి గ్యాప్ డౌన్ అయింది, ఇండికేటర్ అయితే బేరిష్ చెప్పింది. సో మనం ఏం చేస్తాం? వెయిట్ చేస్తాం. ఫస్ట్లో అంతా వెయిట్ చేస్తాం. ఎప్పుడైతే మనకు రెడ్ కలర్ క్యాండిల్ అయితే వచ్చిందో, సేమ్ చూడండి, ఇక్కడ ఒక పాయింట్ క్రియేట్ చేసింది కదా, ఇక్కడ ఒక పాయింట్ క్రియేట్ చేసి సేమ్ అదే పాయింట్కి మళ్ళీ టెస్ట్ వచ్చే ఫస్ట్ టైం టెస్ట్కి వచ్చింది అనమాట, రీటెస్ట్కి వచ్చింది. ఇక్కడ ఒక రెడ్ కలర్ క్యాండిల్ చూసుకోవాలి, దీనిలో బ్రేక్ అయినాక తీసుకోవాలి. ఓకేనా, దీనిలో బ్రేక్ అయినాక తీసుకోవాలి. అదే క్యాండిల్ మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి, మంచి మూవ్ జరిగింది, ఒక మంచి ట్రేడ్ అనేది ఇక్కడ తీసుకున్నాం. మళ్ళీ చూడండి, ఈ నెక్ లైన్ అనేది కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకునింది. ఓకేనా, సో ఇక్కడ ఈ ట్రేడ్ మళ్ళీ ఇచ్చాను నేను. కాకపోతే మనకి స్టాప్ లాస్ కొంచెం చూడండి, స్టాప్ లాస్ అనేది 25 పాయింట్స్ వస్తుంది మనకి ప్రీమియంలో. నేను చెప్పాను 1:1 పెట్టుకోమని, బట్ 1:1 ఈజీగా వెళ్ళింది. అంటే మనకి ప్రీమియంలో. ఓకేనా, ఇక్కడ 40 తీసుకున్నాం, ఇక్కడ 30 మాత్రమే తీసుకున్నాం, 30 పాయింట్స్ మాత్రమే. మళ్ళీ చూడండి, మార్కెట్ అనేది మళ్ళీ టర్న్ ఓవర్ అయితే జరిగింది, అప్ సైడ్ మూమెంటం జరిగింది. బట్ ఇలాంటి మ్యాసివ్ క్యాండిల్ వచ్చినప్పుడు ఏం చేయాలి? 50%కి ఒక లైన్ తీసుకోవాలి. 50% ఎప్పుడైతే 50%కి మనకి రీబ్యాక్ వస్తుందో అప్పుడు పొజిషన్ అనేది ఎంట్రీ అవ్వాలి. ఇక్కడ ఎంట్రీ అవ్వాలి, ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఓకేనా, చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది, బట్ మనకి ప్రీమియం అయితే పెరగలేదు. ఎప్పుడైతే మళ్ళీ రీటెస్ట్కి వచ్చిందో ఇక్కడ ఈ స్పాట్కి వచ్చిందో ఇక్కడ నుంచి ప్రీమియం పెరిగే స్టార్ట్ అయింది. అదేవిధంగా మార్కెట్ కూడా ఇక్కడ నుంచి ఫుల్ ర్యాలీ ఇచ్చింది. ఓకేనా, సో ఇక్కడ ఒక ట్రేడు, ఇక్కడ ఒక ట్రేడు, ఇక్కడ ఒక ట్రేడ్, 3 ట్రేడ్లు. ఓకేనా, 3 ట్రేడ్లు హిట్. మధ్యలో ఒక చిన్న ట్రేడ్ అయితే మనము రాంగ్ షేప్ తీసుకున్నాం, అది కూడా లాస్ అయింది. బట్ అది నా ఇక్కడ సబ్జెక్ట్లో లేకుండా నేను తీసుకున్నాను. బట్ ఏమంటే సబ్జెక్ట్ లేకుండా తీసుకున్నాను కాబట్టి అది లాస్లోనే అయింది. బట్ ఈ 3 ట్రేడ్లు అయితే మన సబ్జెక్ట్ ప్రకారం హిట్ అయింది. ఇక్కడతో డే క్లోజ్ చేసేయాలి. ఓకేనా, మార్కెట్ చూడండి మళ్ళీ అంతే, మొత్తం అక్కడక్కడే సైడ్ వేసి ఉండిపోయింది. సో నేనేం చెప్తున్నాను, మనకి ఒక సస్టైన్ ప్రాఫిట్ వచ్చింది అన్నప్పుడు మార్కెట్ అందులో చూడండి, ప్రీవియస్గా 4-5 డేస్ నుంచి మార్కెట్ సైడ్ వేస్లో ఉంది. సో మీరు అలాంటప్పుడు ఏం చేయాలి? ఫుల్ టైం కూర్చోకూడదు. మార్కెట్ మళ్ళీ ఒక 2-3 డేస్ మంచి మూమెంటం జరిగినప్పుడు అప్పుడు కూర్చోండి, ఈవినింగ్ వరకు కూర్చోండి, అబ్జర్వ్ చేయండి. ఇలాంటి టైంలో కూర్చున్నారనుకోండి, మీరు ఎమోషనల్ అయిపోయి ఎమోషనల్ ట్రేడింగ్ చేసి మీ క్యాపిటల్ మొత్తం లూజ్ చేసుకుంటారు. సో అలాంటి వద్దు. ఓకేనా, అలాంటి ట్రేడింగ్ అనేది వద్దు. మనకి ఒక సస్టైన్ క్యాండిల్స్, సో సస్టైన్ ప్రాఫిట్ వచ్చిన తర్వాత మీరు డే క్లోజ్ చేసేయండి. అదే మీకు
మీ క్యాపిటల్కి చాలా మంచిది. ఓకేనా? సో వీడియోస్ ఎస్టర్డే మళ్ళీ అంతకు ముందు 2 డేస్ అయితే నేను పెట్టలేదు. కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను వీడియోస్ అయితే తీయలేకపోయాను. సో ఈరోజు నుంచి మీకు అప్డేట్స్ అనేది కొంచెం అర్లీగానే వస్తాయి. ఓకేనా? మీకు ఇండికేటర్ అండ్ కోర్స్ డీటెయిల్స్ కావాలి అన్న వాళ్ళు మీరు ఇక్కడ లెఫ్ట్లో మన నెంబర్ అయితే ఉందండి. దానికి వాట్సాప్ కాల్ కానీ లేదంటే నార్మల్ కాల్ కానీ చేయండి. నేనైతే మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. టుమారో వీడియోలో కలుద్దాం.